హలో జనరల్ గా మనం యాసిడ్ అనే మాట వినగానే చాలా భయపడతాం. ముఖ్యంగా మనం వాడే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో యాసిడ్స్ ఉన్నాయంటే అందులో చాలా స్ట్రాంగ్ కెమికల్స్ ఉన్నాయి, అవి మన స్కిన్ ని పాడు చేసేస్తాయి అనుకుంటాం. అట్ ద సేమ్ టైం నేచురల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఎటువంటి కెమికల్స్ ఉండవు, స్కిన్ కి చాలా సేఫ్ అని కూడా నమ్ముతాం. ఒకవేళ మీరు నేచురల్ స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ సేఫ్ అని నమ్మినట్లయితే ఈ ఫేస్ యాసిడ్స్ కూడా స్కిన్ కి సేఫ్ అని నమ్మాలి. నాకు అర్థం కాలేదు సార్. ఎందుకంటే స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ లో ఉండే యాసిడ్స్ నేచురల్ సోర్సెస్ నుంచి కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి. అండ్ ఈ ఫేస్ యాసిడ్స్ అనేవి మన స్కిన్ కి చాలా చాలా బెనిఫిషియల్ అండ్ ప్రూవెన్ అనమాట. మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ కి, యాక్నీ అవ్వచ్చు, పిగ్మెంటేషన్ అవ్వచ్చు, స్కిన్ బ్రైటన్ అయ్యి కాంప్లెక్షన్ ఇంప్రూవ్ అవ్వడానికి కానీ, ఇలా డిఫరెంట్ స్కిన్ ప్రాబ్లమ్స్ కి ఈ ఫేస్ యాసిడ్స్ అనేవి 100% వర్క్ అవుతాయి. ఈ ఫేస్ యాసిడ్స్ అనేవి మన స్కిన్ కి ఎటువంటి డ్యామేజ్ జరగకుండా మనకున్న స్కిన్ ప్రాబ్లమ్స్ ని చాలా బాగా సాల్వ్ చేయగలుగుతాయి. అండ్ ఈ ఫేస్ యాసిడ్స్ అంత బాగా పనిచేస్తాయి కాబట్టి ఒకప్పుడు మనకి ఫేస్ వాషెస్ లో, క్రీమ్స్ లో మాత్రమే కనిపించే ఈ ఫేస్ యాసిడ్స్ ఈ మధ్య కాన్సన్ట్రేటెడ్ సీరమ్స్ ఫామ్ లో కూడా మనకు దొరుకుతున్నాయి. సో ఈ వీడియోలో అసలు ఈ ఫేస్ యాసిడ్స్ ఎట్లా వర్క్ చేస్తాయి, ఏ నేచురల్ సోర్సెస్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు, మన స్కిన్ కి ఎలా బెనిఫిషియల్ అనేది బేసిక్ గా చూద్దాం. సో లెట్స్ బిగిన్. జనరల్ గా మన స్కిన్ కి ఎక్స్ఫోలియేషన్ అనే నేచురల్ మెకానిజం ఉంటుంది. ఇదేంటంటే మన స్కిన్ మీద ఉండే డెడ్ లేయర్ ని రిమూవ్ చేసి ఫ్రెష్ స్కిన్ ని బయటకి ఎక్స్పోజ్ చేస్తుంది. దానివల్ల స్కిన్ ఫ్రెష్ గా హెల్దీగా ఉంటుంది. అయితే ఈ నేచురల్ ఎక్స్ఫోలియేషన్ మెకానిజం అనేది అంత ఫ్రీక్వెంట్ గా జరగదు. ఆన్ అన్ యావరేజ్ మంత్లీ వన్స్ జరుగుతుంది అనమాట. అది కూడా ఎట్ ఏ టైం ఒక లేయర్ లాగా స్కిన్ రిమూవ్ అయిపోదు, అనీవెన్ గా జరుగుతూ ఉంటుంది. సో ఈ ఎక్స్ఫోలియేషన్ అనేది మనం నేచురల్ మెకానిజం మీద డిపెండ్ అవ్వకుండా మనమే చేసుకోవటం వలన మన స్కిన్ లో ఉండే డెడ్ సెల్స్ రిమూవ్ అయిపోయి మనకి హెల్తీ ఫ్రెష్ స్కిన్ బయటకు వస్తుంది. అండ్ ఈ ఎక్స్ఫోలియేషన్ అనేది ఏది కొత్త వర్డ్ ఏం కాదు. మనం జనరల్ గా ఫేస్ స్క్రబ్స్, బాడీ స్క్రబ్స్ వాడతాం కదా, అందులో ఏంటంటే శనగపిండి, బియ్యం పిండి, ఇలా డిఫరెంట్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసి మన స్కిన్ ని స్క్రబ్ చేసుకుంటాం. ఇలా హార్ష్ గా ఉండే ఫిజికల్ స్క్రబ్స్ అనేవి మన స్కిన్ కి అంత మంచిది కాదు. ఇవి మన స్కిన్ మీద హార్ష్ గా ఉండి మన స్కిన్ స్ట్రక్చర్ ని డ్యామేజ్ చేస్తాయి. అలా మన స్కిన్ స్ట్రక్చర్ డ్యామేజ్ అయినప్పుడు మనం రకరకాల స్కిన్ ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకున్నట్టు అవుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి మన స్కిన్ ని సేవ్ చేసేవే ఈ ఫేస్ యాసిడ్స్. అండ్ ఈ ఫేస్ యాసిడ్స్ ఏవో కొత్తగా కనిపెట్టాలని కూడా అనుకోక్కర్లేదు. ఎందుకంటే మన చిన్నప్పటి నుండి కూడా మనకి ఫేస్ యాసిడ్స్ అనేవి మన స్కిన్ కి అలవాటే. ఎలా అంటే మనకు చిన్నప్పుడు నలుగు పెట్టేవారు కదా, నలుగు పిండిలో పాలు కానీ పెరుగు కానీ కలిపి మన ఒంటికి వాడేవారు కదా. సో అలా పాల నుంచి వచ్చిందే లాక్టిక్ యాసిడ్ అనే ఫేస్ యాసిడ్. సో ఇలాగా డిఫరెంట్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ లో డిఫరెంట్ యాసిడ్స్ ఉన్నాయి. అలా యాపిల్స్ నుంచి మ్యాలిక్ యాసిడ్ అని, గ్రేప్స్ నుంచి టాటారిక్ యాసిడ్ అని, షుగర్ కేన్ నుంచి గ్లైకాలిక్ యాసిడ్ అని, అండ్ బిటర్ ఆల్మండ్స్, బాదం పప్పు నుంచి మ్యాండలిక్ యాసిడ్ అని, ఇంకా సిట్రస్ ఫ్రూట్స్ నుంచి సిట్రిక్ యాసిడ్ అని, ఇలా డిఫరెంట్ నేచురల్ ఆరిజిన్స్ నుంచి మనం ఫేస్ యాసిడ్స్ అనేవి ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అండ్ ఈ ఫేస్ యాసిడ్స్ అనేవి ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్స్ కి సూట్ అవుతాయి. సెన్సిటివ్ స్కిన్ టైప్ ఉన్న వాళ్ళు మాత్రం కొంచెం కేర్ఫుల్ గా యూజ్ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కూడా మన స్కిన్ కి చాలా బెనిఫిషియల్ ఇంగ్రీడియంట్స్. కానీ వీటిని ఎట్లా వాడాలి, ఎవరు వాడాలి, ఏ ప్రాబ్లమ్ కి ఏ ఫేస్ యాసిడ్ వాడాలన్నది మాత్రం కొంచెం నాలెడ్జ్ తో తెలుసుకొని యూజ్ చేస్తే మంచి రిజల్ట్స్ చాలా ఫాస్ట్ గా ఉంటాయి. సో ఈ ఫేస్ యాసిడ్స్ ని మన స్కిన్ టైప్ ని బట్టి, మనకుండే స్కిన్ ప్రాబ్లమ్స్ ని బట్టి వైజ్ గా చూస్ చేసుకోవాలి. అండ్ ఈ ఫేస్ యాసిడ్స్ మనకి సీరమ్స్ ఫామ్ లో, ఫేస్ వాషెస్ లో, క్రీమ్స్ లో, ఇలా డిఫరెంట్ ఫార్మ్స్ లో అవైలబుల్ గా ఉన్నాయి. సో మనకుండే స్కిన్ ప్రాబ్లమ్ ని, స్కిన్ కండిషన్ ని బట్టి ఏ ఫేస్ యాసిడ్ ఎవరు యూజ్ చేయాలన్నది నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు హెల్ప్ అయితే ప్లీజ్ మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్స్ లో పింక్ చేయండి, నేను ఆన్సర్ చేస్తాను. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.